సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 26/12/2023 మంగళవారం, తిథి పౌర్ణమి తెల్లవారి 6:03 వరకు ఉన్నది. తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం మృగశిర రాత్రి 10:21 వరకు, తదుపరి ఆరుద్ర, యోగం శుక్ల రాత్రి 10:21 వరకు, కరణం విష్టి సాయంకాలం 5:55 వరకు, వర్జం ఈరోజు లేదు, దుర్ముహూర్తం పగలు 8:44 నుండి 9:28 వరకు, మరల రాత్రి 10:46 నుండి 11:30 వరకు, అమృతకాలం పగలు 1:16 నుండి 2:55 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 2:55 నుండి 4:19 వరకు. ఈరోజు విశేషం దత్త జయంతి. ఈరోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించి దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకా స్తోత్రాన్ని, దత్తాత్రేయ కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే సకల కార్యసిద్ధి లభించగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఉదయం 10:30 వరకు కూడా కొన్ని ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో మాట తేడాలు పడే అవకాశం కలదు. ఆ తదుపరి వీరికి అంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క కవచ స్తోత్రాన్ని వీరు పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగలదు. ఆత్మవిశ్వాసం పెరుగును. ఈరోజు 10 దాటిన తర్వాత నుంచి కుటుంబ సభ్యులతో మాట తేడాలు, ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు సంభవించగలవు. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగును, ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండగలవు. ఈరోజు 10 దాటిన తర్వాత నుంచి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్టు పూర్తి చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేయించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఉదయ సమయం వరకు 10 గంటల వరకు కూడా అనుకూల సమయంగా చెప్పవచ్చు. తదుపరి కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. వ్యవహారాలు ఆటంకాలు, ఆలస్యం జరగగలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఖర్చులు ఎక్కువగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి స్తోత్ర పారాయణాదులు వంటివి చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయటం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్ర పారాయణాదులు వంటివి చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చంద్రాష్టమ సమయం 10 గంటల వరకు ఉన్నది. తదుపరి అంతా కూడా అనుకూల సమయంగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. బంధుమిత్రుల సహకారాలు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామికి పానకాన్ని నివేదించినట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉదయం 10 గంటల వరకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. తదుపరి ప్రతికూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు.
అనుకున్న వ్యవహారాల్లో ఆటంకాలు, ఆలస్యం జరిగేటువంటి అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండును. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్ర పారాయణాదులు, అభిషేకాదులు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది పెట్టగలవు. సంతాన మూలకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమగును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి సమస్యలు తలెత్తగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండును. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.